శ్రీమతి గారు తీసుకొచ్చిన అదృష్టం అని కూడా అంటున్నారు. అది ఒప్పుకుంటాను నేను కూడా. ఇంకేమైనా మాట్లాడాలా? సో ఎస్, మీ ఆవిడ్ని కాకుండా మీరు బంగారం అని ఇండస్ట్రీలో మామూలుగా అబ్బాయిలు కూడా బంగారం ఏంటి బంగారం? ఏంటిది? ఓకే, నన్ను కాకుండా బంగారం అని ఎవరిని పిలుస్తారు మీరు? బంగారం అక్కడ కూర్చుంది, మెరిసిపోతుంది కదా. నిజంగానే నాకు ఈ సినిమాలో లైట్లు వేయలేదు. ఆవిడ పక్కన నుంచున్నంతసేపు నాకు ఇట్లా లైట్ లేదు, ఎందుకంటే బౌన్సింగ్ అన్నీ ఆవిడే నా ఎదురుగా. కాదు, మీరు వస్తుంటే కూడా మేము ఒక 2 లైట్లు తగ్గించాము. మీ గ్లో కూడా మామూలు గ్లో కాదు అసలు. మామూలుగా నాగార్జున గారిని అడుగుతాం ఎప్పుడు కనిపించినా, సార్ డైట్ ఎప్పుడైనా షేర్ చేయండి అని. మిమ్మల్ని కూడా అడగాలి. మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నారు బ్రహ్మాజీ గారు. ఆ బ్రహ్మదేవుడు ఎలా రాశాడో తెలియదు కానీ మీరు అలా సిగ్గుపడుతుంటే లేదు, చక్కగా ఉంది అని చెప్దాం అనుకుంటున్నా, చచ్చిపోవాలని కాదు. సో థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాగార్జున గారికి, ఎందుకంటే ఆయన పాపం ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అఖిల్ ఆన్ స్క్రీన్లో ఎంత కష్టపడ్డాడో, ఆ లాస్ట్ 1 month ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఒపీనియన్ తీసుకున్నారు ఆయన. ప్రతిదీ ఏం కావాలరా? మీరు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. వారేవా వారేవా మీద అంతే కదా, మీరు అదే కదా అన్నారు. కుంటి దామోదరం డాన్స్ చేస్తే అంటే చాలా చండాలంగా ఉంటుంది. ఏదైనా భాగ్యం బంగారం డాన్స్ చేస్తే అదిరిపోద్ది, కానీ మళ్ళీ మీ మూడు పాడు చేయదలుచుకోలేదు. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. యా ఓకే.